హైదరాబాద్ కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చిచ్చురేపుతోంది. ఇంకా ఉప ఎన్నికల స్కెడ్యూల్ రాలేదు. కానీ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం స్టార్ట్ అయిపోయింది. టికెట్ కోసం 6 డజను మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, వహీం ఖురేషీ రేసులో ముందు కనిపిస్తున్నారు. అజార్ తానే అభ్యర్థిని ప్రకటించుకుంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం స్థానికత అంశాన్ని తెర మీదకు తేవడంతో అగ్గిరాజుకుంది. పొన్నం వ్యాఖ్యలపై ఫిరోజ్ ఖాన్ సీరియస్ అవుతున్నారు. ఆ క్రమంలో ఆయన రాహుల్, ప్రియాంకలను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. టీ కాంగ్రెస్ లో ఆ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడడంపై అందరూ విస్తుపోతున్నారట. అంతలా అధిష్టానాన్ని ఫిరోజ్ ఖాన్ టార్గెట్ చేయడానికి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పొసగకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గ్రేటర్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ తర్వాత కంటోన్మెంట్ బైపోల్స్ లో కాంగ్రెస్ పోటీ చేసి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఆ లెక్కలతోనే జూబ్లీహిల్స్ బైపోల్స్ కు ఇంకా నోటిఫికేషన్ రాకుండానే కాంగ్రెస్ టికెట్ హాట్ కేక్ గా మారిపోయింది. ఇప్పటికే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తానే జూబ్లీహిల్స్ అభ్యర్థినని ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, వహీం ఖురేషీలతో పాటు మరికొందరు టికెట్ రేసులో పోటీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ అంటూ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చారు. దాంతో హస్తం పార్టీలో ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికత వ్యాఖ్యలపై ఫిరోజ్ ఖాన్ సీరియస్ అయ్యారు. టికెట్ ఎవరికివ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తున్నట్టు పొన్నంపై ఫైర్ అయ్యారు. ఫిరోజ్ ఖాన్ ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలని టార్గెట్ చేసి పార్టీలో తీవ్ర కలకలం రేపారు. గత కొద్ది రోజులుగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఫిరోజ్ ఖాన్. హైదరాబాద్ లో ఎంఐఎంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా తన మీద ఎమ్మెల్యేగా గెలిచిన నాంపల్లి ఎమ్మెల్యేకి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని పలు సందర్భాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదల చేసిన 10 కోట్లలో నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న తనకు 5 కోట్లు కేటాయిస్తామని ముందు చెప్పారని, చివరకు 10 కోట్లు ఎంఐఎం ఎమ్మెల్యేకి ఇచ్చారని, దాని వెనుక ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తముందని అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక ఖాయమవడంతో తనకు జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పీసీసీని ఫిరోజ్ కోరారు. అయితే తాజాగా జూబ్లీహిల్స్ పర్యటనలో స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ అంటూ పొన్నం ప్రభాకర్ ప్రకటించడం ముసలానికి కారణమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడులో పుట్టి పెరగలేదు. అయినా వయనాడులో ఎందుకు పోటీ చేశారని, రేవంత్ రెడ్డి కూడా మల్కజ్గిరిలో పుట్టి పెరగలేదు. అయినా మల్కజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలవలేదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థికి మాత్రం స్థానికత ఎందుకంటూ ఫిరోజ్ ఎదురు దాడికి దిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిల టార్గెట్ గా ఫిరోజ్ విమర్శలు చేయడం హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. మరోవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండటంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట ఫిరోజ్. ఫిరోజ్ కామెంట్స్ చూస్తే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. ఏదేమైనా అప్పుడప్పుడు ఫిరోజ్ చేసే కామెంట్స్ సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదేనా, లేక ఫిరోజ్ ఇంకేదైనా వ్యూహం రచిస్తున్నారా చూడాలి మరి.